వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలు, సరెండర్ లీవ్లు, మెడికల్ రీయింబర్స్, అదే విధంగా పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో ఇతర సమస్యలన్నిటిపై కూడా తాజాగా కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. సిఎస్ అయితే ఒక సంచలన ప్రకటన చేశారు. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. త్వరలోనే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి హామీ ఇచ్చారని ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు. ఇక నూతన సంవత్సర బుధవారం ఏపీటీఎఫ్ జవహర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు అయితే తెలిపారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, అలానే ఎస్ చిరంజీవి, పిఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్స్, క్లెయిమ్స్, సరెండర్ లీవ్, మెడికల్ రీయింబర్స్మెంట్, 11వ పిఆర్సీ, 2018 నుంచి పెండింగ్లో ఉన్న డిఏ, 117 జీవో రద్దు, మున్సిపల్ టీచర్ల సమస్యలు తదితర డిమాండ్లపై చర్చించారు. ఇక త్వరలో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని సిఎస్ హామీ ఇచ్చారని ఏపీటీఎఫ్ నాయకులు ఈ యొక్క సందర్భంగా తెలిపారు. చూశారు కదండి, ఈ యొక్క నూతన సంవత్సర సందర్భంగా ఈ యొక్క ప్రకటన అయితే సిఎస్ తెలియజేశారు. మరి ఏదేమైనా సరే ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చేలా ప్రభుత్వం ముందడుగు వేస్తుందా లేదా అనేది అయితే చూడాలి. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.